పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని ప్రధాని మోదీకి పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ, రామగుండంలో 400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్పై ఏర్పాటు గురించి ప్రస్తావించారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రోత్సాహకాల హామీ నెరవేర్చలేదని ఆక్షేపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన ఐఐటి, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కటి మంజూరు కాలేదని తప్పుపట్టారు. ఐటీఐఆర్ రద్దుతో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకుండా పోయాయని రేవంత్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోందని తెలిపారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో వాటి హామీకి కార్యాచరణ ప్రకటించాలని కోరారు.